పెళ్లి జరిగిన ఒక్క రోజుని ఆయన నా మెడలో కట్టిన 3 ముళ్ళని, ఆయనతో నేను కలిసి వేసిన 7 అడుగులను దాటి వాళ్ళ మీద నాకున్న ప్రేమని చూస్తారని, చూసి నన్ను అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది రాథోడ్, నాకు నమ్మకం ఉంది. అదెప్పటికీ జరగదమ్ము. మిస్ అమ్మ మనకి ఎప్పటికీ శత్రువే. అది కాదంజు, నేను చెప్పేది విను. మిస్ అమ్మ పెళ్లి చేసుకోవడం వల్ల మనకొచ్చిన ప్రాబ్లం ఏంటి? అయినా మిస్ అమ్మ అంటే మీకు చాలా ఇష్టం కదా. పెళ్లికి ముందు రోజు రాతోడుతో మమ్మల్ని మిస్ అమ్మ దగ్గర వదిలేండి అని కూడా చెప్పారు కదా. మీకు చాలా ఇష్టం, మీరు చెప్పారు అని నిన్ను మమ్మల్ని అలా వేరు చేసి మాట్లాడతావేంటమ్ము? అయ్యో అవునక్క, ఇందాక నుంచి చూస్తున్నాం, నువ్వు చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు. మనం నలుగురం కలిసే కదా డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడేంటి నువ్వు సడన్ గా మిస్ అమ్మ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు? చూడమ్ము, రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. లేదు, ఈ ఒక్క రోజుకి నన్ను వదిలేయండి. రేపటి నుంచి అందరం ఒకటి పార్టీ, ఓకే ప్లీజ్. ఏ సంథింగ్ ఈజ్ రాంగ్ సోల్జర్స్. నేను అమ్ముని ఫాలో చేసి అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో కనుక్కుంటా. గౌతమ్ సార్, వాడు అక్కడి నుంచి మూవ్ అయ్యాడా? ఎవరినైనా కలిశాడా? ఫోన్స్ ఏమైనా మాట్లాడా? అసలు అక్కడికి ఎప్పుడు వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడికి మూవ్ అవ్వలేదు సార్. 1-2 కాల్స్ మాట్లాడాడు అంతే. ఎవ్వరూ రాలేదు, ఎవరిని కలవలేదు సార్. నీ వెనకుండి ఇదంతా నడిపిస్తుంది ఎవరో? నారుని చంపే అవసరం ఎవరికుంది? ఆరుని అడ్డు తొలగిస్తే లాభం ఎవరికుంది? చీకట్లో ఉండి మా జీవితాల్ని నిసిలోకి నెట్టేసిన ఆ మొహాన్ని నేను చూడాలి. చూస్తా. నువ్వే ఆరుని చంపిన వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్తావు. మిస్ అమ్మ ఈ ఇంటి కోడలు. అమ్మనే మరిపించేంత అమ్మ ప్రేమని పంచింది. అసలు అమ్మ ఉన్నట్టుండి అలా మాట్లాడింది ఏంటి? అమ్మరు దాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. పిల్లలకి దాని మీద కోపం మెల్లగా తగ్గిపోతుంది. అది ప్రేమగా మారుతుందని ఆశపడుతూ ఉంటుంది. పాపం పిచ్చిది. ఇవాళ దాని అక్కని చంపిన వాడి చేతిలోనే అది చావబోతుందని తెలీదు. హలో మేడం, పని మొదలు పెడదామా? కత్తి సాన పట్టించి రెడీగా ఉంది మేడం. మీ మాటే నాకు శాసనం. సరే, నేను దాన్ని గుడికి పంపుతున్నా. నువ్వు మా ఇంటి చుట్టుపక్కల రెడీగా ఉండు. సరే మేడం. ఆవిడ బయటికి రాగానే ఒక్క ఫోన్ కొట్టండి. ఒకే ఒక్క వేటుతో ప్రాణం తీసేస్తా. సరే. ఎవరి నుంచో ఫోన్ రాగానే ఎక్కడికో వెళ్తున్నాడు సార్. వాడు ఖచ్చితంగా వాడికి సుపారీ ఇచ్చిన వాళ్ళని కలవడానికి వెళ్తున్నట్టున్నాడు. గౌతమ్, వాడు ఎటు వెళ్తున్నాడో నాకు గైడ్ చేయి. నేను వాడిని ఫాలో చేస్తాను. ఓకే సార్. రెడీ అయిందా? అయింది సార్.
కత్తి తీసుకుంటున్నాడంటే గౌతమ్ హీజ్ అప్ టు సంథింగ్. వాడిని అస్సలు మిస్ అవ్వద్దు. నన్ను గైడ్ చేయండి. ఓకే సార్. అత్తయ్య, గుడికి వెళ్ళి పూజ చేయించాలి కదా, వెళ్దామా? సరే నిసమ్మా, వెళ్దాం. ఏమండి, మీరు కూడా రండి, వెళ్దాం. బయలుదేరదాం. ఆంటీ, మీరు వెళ్తుంది శివాలయంకే కదా? అవును మనోహరి, అక్కడే కదా పూజ చేయించాల్సింది. గుడి లోపలికి వెళ్ళాలంటే ఎన్ని మెట్లెక్కాలి, ఎంత నడవాలి. మీకేమో మోకాళ్ళ నొప్పులు. అంకుల్కి 2 days నుంచి పూజలు అని రెస్ట్ కూడా సరిగ్గా లేదు. అవునే, అంత పైకి ఇద్దరం ఎక్కలేం. రాథోడ్ సార్. మిస్సమ్మకు తోడుగా నువ్వు వెళ్ళు. అలాగే సార్. అంకుల్ అమర్కి చెప్పకుండా రాథోడ్ బయటికి వెళ్ళాడంటే అమర్ కోప్పడతాడు. పైగా పిల్లలకి అర్జెంటుగా డ్రాయింగ్ బుక్, వాటర్ కలర్స్ అలాంటివి కావాలంట. వెంటనే తీసుకొని రాకుంటే గొడవ చేస్తారు. సరే, ఒక పని చేద్దాం. అమరు వచ్చాక మీ ఇద్దరు కలిసి వెళ్ళండి అమ్మా. సరే మావయ్య. ఓ, ఇంత కష్టపడితే మళ్ళీ అమర్ అంటున్నాడేంటి ముసలోడు. అమర్ కానీ దీంతో వెళ్తే వాడు దీన్ని చంపడం కాదు, అమరే బాబ్జీ వాడిని చంపేస్తాడు. ఎలా ఇప్పుడు? ఒక్క నిమిషం. అంకుల్, అమర్కి దేవుడంటే నమ్మకం ఉండదు. అంతగా ప్రేమించే ఆరుతోనే గుడికి వెళ్ళడానికి అంత గొడవ చేసేవాడు. ఇప్పుడు ఇక మిస్సమ్మతో వెళ్తాడా? మిస్సమ్మని కూడా గుడికి వెళ్ళనివాడు. అసలే ఆ పూజ ఏదో చేస్తే ఇద్దరికీ మంచిదే అన్నారు. అమర్ గురించి చూడకుండా తను మాత్రమే వెళ్ళి పూజ చేస్తే బెటర్ ఏమో అంకుల్. అవునండి, అమర్కి పూజలు పునస్కారాలంటే అస్సలు పడదు. సరే అత్తయ్య, నేను ఒక్కదాన్ని వెళ్ళి పూజ చేయించుకొని వస్తాను. సరే మిస్సమ్మ, జాగ్రత్త. అక్కడ పంతులు గారికి నువ్వు వస్తున్నట్టు చెప్తాను. పూజ సంగతి ఆయన చూసుకుంటాడు. నీ కాపురం నిలబడాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకుని రామ్మా. సరే అత్తయ్య. జాగ్రత్తగా వెళ్ళిరా. ఏంటి మను, నేను వెళ్తుంటే అంత ఆనందపడుతున్నావు? ఇందాకటి నుంచి ఒక లాజిక్ అర్థం కావడం లేదు మను. గుడికి వెళ్తే మా కాపురానికి మంచిది. మేం కలిసి ఉంటామంటే నువ్వేం చేసేనా ఆపుతావు అనుకుంటే నువ్వేంటి దగ్గరుండి పంపుతున్నావు? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది మను. ఏంటి, మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసావా? నేను ప్లాన్ చేస్తే ఇలా డౌట్ రాదు, ఓన్లీ రిజల్ట్ మాత్రమే వస్తుంది. అయినా నువ్వు ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నావు మిస్సమ్మ. ఇప్పుడు నీ మీద గెలిచినా నాకు మజా రాదు. అందుకే నువ్వు బలపడేదాకా ఎదురు చూసి అప్పుడు కొడతా దెబ్బ. అబ్బ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 ా, ఏం డైలాగ్ చెప్పావు మను. అబ్బో, ముద్దొచ్చేస్తున్నావు తెలుసా. అసలు ఈ క్రిమినల్ బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుందే. సరే మరి, నేను గుడికి వెళ్ళొస్తా. బాయ్. వెళ్ళవే, నీ చావు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
సార్ బాబ్జీ ఆటో ఎక్కాడు సార్. బంజారా హిల్స్ రోడ్లో వస్తున్నాడు. ఓకే. రే, అది ఇంట్లో నుంచి బయలుదేరింది. నేను కూడా దగ్గరకు వచ్చేసాను మేడం. సరే, అది శివాలయం రూట్లో వెళ్తుంది. జనాలు లేని చోటు చూసి దాన్ని చంపే. ఎవరిని చంపాలో చెప్పారు. ఎలా చంపాలో నేను చూసుకుంటా. చావు కబుర్తో ఫోన్ చేస్తా. సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మేడం. సరే. ఈ పిల్లేంటి అంత కోపంగా నన్నే చూస్తుంది? మొత్తం వినేసిందా? ఎంత విన్నదో తెలుసుకోవాలి. సార్ ఇప్పుడు కిల్లర్ రోడ్ నెంబర్ 3లోకి ఎంటర్ అయ్యాడు సార్. రోడ్ నెంబర్ 3 అంటే మా ఇల్లున్న ఏరియా. అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? రోడ్ నెంబర్ 3 పాస్ అయిపోయాడా గౌతమ్? లేదు సార్, ఆటో దిగి వెళ్తున్నాడు. రాథోడ్కి కాల్ చేయాలి. పికప్ పికప్. ఏంటమ్మో అలా చూస్తున్నావు? చాలా హ్యాపీగా ఫోన్ మాట్లాడుతుంటేను ఎవరితో మాట్లాడుతున్నావా అని చూస్తున్నా. ఓహో, అమ్మయ్యా, ఈ పిల్ల రాక్షసి ఏం వినలేదు. నా ఫ్రెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నానమ్మో. ఓ, ఏంటమ్మో పొద్దున్నుంచి అదోలా ఉన్నావు? ఒంట్లో అంతా బాగుందా? ఏమైంది నీకు? ఎందుకలా? ఇంకా ఎన్ని రోజులు ఇలా మంచిగా నటిస్తావు? నీ కపట ప్రేమలు, నీ కుట్రలు కుతంత్రాలు నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు పక్కలో ఉన్న పాము అని నాకు తెలుసు. ఏంటి ఇక్కడ ఉన్న తమ్మునేనా మనోహరి ఆంటీతో అలా మాట్లాడుతుంది? అమ్ము, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అమ్ము? నేనేం చేశానమ్ము? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడలేదనుకుందంట. అలా నువ్వు కూడా నీ తప్పులు ఎవరికి తెలియవు, నీ ప్లాన్లు ఎవరికి అర్థం కావు అనుకున్నావా? మనోహరి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నటించకు, నా దగ్గర ఇంకా నటించాలని చూడకు మనోహరి. అమ్ము అమ్ము ఏంటి మనోహరి ఆంటీతో ఇలా మాట్లాడుతుంది? ఆనంద్ ఆకాష్ని తీసుకొస్తా. అమ్ము, నువ్వు దాచాలనుకున్న నిజాలు, నువ్వు ఇంటికి చేసిన ద్రోహాలు, నువ్వు వేసిన ప్లాన్లు, నువ్వు తీసిన ప్రాణాలు, నువ్వు చేస్తున్న మోసాలు నాకన్నీ తెలుసు. లేదు, నేనేం చేయలేదమ్ము. నీకు ఎవరో అబద్ధం చెప్పారు.
అబద్ధం చెప్తుంది వాళ్ళు కాదు, నువ్వు 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 చూపించే ప్రేమ అబద్ధం, మాట అబద్ధం, ఆఖరికి మా అమ్మతో స్నేహం కూడా అబద్ధమే. నీ గురించి నాకు అన్ని తెలుసు. చెప్పనా? నువ్వు కొడైకెనాల్కి వచ్చింది మా అమ్మని చంపడానికి. ఆ హంతకుడు ఇంటికొచ్చింది నిన్ను కలవడానికి. మా నాన్నని ఎలా అయినా పెళ్లి చేసుకుని మాకు దూరం చేయాలనుకున్నది తెలుసు. నిజం తెలిసిన సరస్వతి మేడంని చంపాలని చూస్తున్నావని తెలుసు. ఇప్పుడు కూడా ఈ ఇంట్లో వాళ్ళకి ఆపద కలిగించాలని ప్లాన్ చేస్తున్నావని కూడా తెలుసు. చెప్పా కదా నీ గురించి నాకు అన్నీ తెలుసు అని. మర్యాదగా చెప్తున్నా, నీ అంతట నువ్వు ఇవాళ సాయంత్రం లోపు ఇంట్లోంచి వెళ్ళిపోయావా సరే, లేదంటే మా అమ్మ చావుకి కారణం నువ్వే అని చెప్పేస్తా. ప్రాణంగా ప్రేమించే భార్యని చంపేశావని తెలిస్తే మా నాన్న ఏం చేస్తాడో తెలుసు కదా. నీకు నేను ఇస్తున్న టైం సాయంత్రం వరకు. ఆ తర్వాత నువ్వు ఇంట్లో ఉంటే నీ చావు నీ కళ్ళ ముందుకి మా నాన్న రూపంలో వస్తుంది. అర్థమైందా? అమ్మో, అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. నేను చెప్తే నమ్మలేదుగా. చూడండి మనోహరి ఆంటీతో అమ్మ ఎలా మాట్లాడుతుందో. అదేంటి మనం వచ్చేసరికి అమ్మ వెళ్ళిపోతుంది? మనోహర్ ఆంటీని చూడు, అమ్మని చూసి ఎలా టెన్షన్ అవుతుందో. నువ్వు కొడైకెనాల్కి వచ్చింది మా అమ్మని చంపడానికి. నీకు నేను ఇస్తున్న టైం సాయంత్రం వరకు. చావుకి దగ్గరవుతూ ఎంత సంతోషంగా వస్తున్నావు మేడం. ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లో మళ్ళీ అల్లకల్లోలం సృష్టించబోతున్నా. Ah!